ఫ్లైట్ ఉండేది నైట్ 10 o'clock అనమాట. సో ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది గైస్. సో ఎట్టున్నదే నచ్చిందా? ఎయిర్ ఇండియా దాడా టెర్మినల్ 2 అనమాట ఇది. చూస్తే మా అమ్మకి బాయ్ చెప్పాల్సిన టైం అయింది. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మా అమ్మ కోవిడ్కి పోతుంది. సో ఇప్పుడు చెన్నైలో ఉన్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము మేము. సో ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. మా అమ్మకి ఫ్లైట్ ఉండేది నైట్ 10 o'clock అనమాట. సో ఇంకా వెళ్దాం పదండి. సో ఇక్కడ లంచ్ బ్రేక్ డాబా దగ్గర అయితే ఆగాం గాయ్స్. ఏదా సో ఇక్కడ డాబా చూస్తే బాగుంది గాయ్స్, కూల్ గానే ఉంది. ఆరోగ్యం మంచిదే. అట్లా ఇంకా ఫ్లైట్లో ఎయ్యరు కదా. చికెన్ మటన్ తినేయాలా ఎవరా? నిద్ర మీరు వేసాడు ఎవరా? సో పదండి, ఈరోజు లంచ్ ఎలా ఉంటుందో చూద్దాము. కూర్చో. వాళ్ళు ఇప్పుడెలా చేయరే, గంట పడుతుంది వచ్చేదలికే. గంట పడుతుంది వాళ్ళు చేసి ఎత్తుకురావద్దా? చెప్పేటప్పుడు వాళ్ళు తయారు చేసుకోవాలి. అట్టేంలే చేసుకోకుండా అప్పుడప్పుడు చేస్తే ఇప్పుడు పోయేళ్ళు లేట్ అయిపోతాను. ఒక వేడిగా చేయిద్దా మళ్ళా? పాప ఏందయ్యా? సో ఫైనల్లీ ఫుడ్ అయితే వచ్చేసింది గైస్. సో బటర్ నాన్స్ అండ్ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము. తినవా? తినేదానికి తెచ్చింది నీకోసమా? ఇంకోటి అన్న నాయన నీకోసం. తినా ఎట్లుందా? ఎట్టున్నదే? నచ్చిందా? ఎట్టున్నదియా? అదా నచ్చిందా? ఏ ఎక్కువ తినలేదు నువ్వా? అంతా తినాలా? నేను తిన్నావా? సో ఇక్కడ లంచ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాం గాయస్. ఇక్కడ చూడండి, చిన్న పిల్లోడు వాళ్ళ తాతని ఎక్కించుకొని బండిలో అయితే వెళ్తున్నాడు. చూడండి ఎంత బాగుపోతున్నాడు. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం గాయస్. ఎట్లున్నదా? ఈరోజు అంతా వచ్చాము కదా, నిదానంగా వచ్చాము. 9కి ఎట్టని ఫ్లైట్. సో గాయస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు కార్ పార్కింగ్ ఏరియాలో 5th floorలో ఉన్నాము. ఇక్కడ నుంచి ఫ్లైట్ చూడండి ఎంత బాగుంటాయో. సో ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇలా కొంచెం టర్న్ అయితే ఇక్కడ అంతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట ఇది. అక్కడ చూస్తే ఇప్పుడే ఫ్లైట్ వెళ్తుంది చూడండి. అదా ఆప్షన్ చూడ, అదా ఎయిర్ ఇండియా ఇప్పుడే వచ్చింది. అది ఆడ పోతుంది చూడు, సమ్మన పోతుంది చూడు. దాడా అదా అది ఆడిపోతుంది చూడు.
సో అక్కడ లేచిపోతుంది చూడండి కదా. చూడ్సంలే ఫ్లోర్ లో కార్ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం మనం. చూడండి ఓయో ఓయో డిపార్చర్ సో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాయస్, టెర్మినల్ 2 అనమాట ఇది. సో ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట మా అమ్మ. సో చూడండి ఇక్కడ చూడండి మ్యాప్. సో ఇది వచ్చేసి డిపార్చర్ ఏరియా అనమాట. సో చూడండి ఇక్కడ మ్యాప్. సో ఇక్కడ బోర్డింగ్ కా నుంచి ఫ్లైట్ ఎక్కేంత వరకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చేసారు. చూడండి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ఓవర్ వ్యూ. సో మా వాళ్ళు అక్కడ పోతున్నారు. సో ఇక్కడ చూస్తే లగేజ్ పంపింగ్ అయితే చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతారు అనమాట. సో ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటుంది వీళ్ళకి. సో D7 ఇది. సో ఇక్కడ చూస్తే మా అమ్మకి బాయ్ చెప్పాల్సిన టైం అయింది. సో మా అమ్మ ఇంకా సేపట్లో లోపలికి అయితే వెళ్తుంది కదా. సో ఇక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకున్నాము. సిమ్ వేసేయాలి దాంట్లో, సెల్ తీసుకోవాలి. ఇమ్యాక జాగ్రత్త పట్టుకో, అది దానికి గట్టిగా. సో ఇక్కడ చూస్తే ఎంట్రన్స్ లో సెక్యూరిటీ చెకప్ అయితే జరుగుతుంది. చూసిందా నిన్న ఓయా. సో మా అమ్మ వెళ్ళిపోయింది గాయస్. సో ఇంటికి అయితే స్టార్ట్ అవుతాం. ఇప్పుడు టైం వచ్చి 9 అవుతుంది. సో ఓకే గాయస్, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. వీడియో ఇస్తే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.